మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్ల గుంటూరు పోలీసులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దాంతో తెలుగుదేశం పార్టీలో విపరీతమైన ఒత్తిడి చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన వస్తోంది. బూతులు తిట్టినంత మాత్రాన మన ప్రభుత్వం ఉండగానే అరెస్టు చేయిస్తారా అంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తీరు జగన్మోహన్ రెడ్డిని, ఆయన సతీమణి అత్యంత నీచంగా తిట్టినా సరే మన ప్రభుత్వం కాబట్టి అరెస్టు చేయకూడదు అన్నట్టుగా ఉంది. చాలా ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఒత్తిడిని తగ్గించేందుకు, తన పార్టీ కార్యకర్తల్ని సంతృప్తి చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పోలీసులకు ఇవ్వకూడని ఆదేశాలు ఇస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. సాధారణంగా తీవ్ర నేరాలు చేసిన వారికి సంబంధించి ముసుగు వేస్తారు ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టేటప్పుడు పోలీసులు. ఇలా ఎందుకు ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టేటప్పుడు నిందితులకు ముసుగు వేస్తారు అంటే, పోలీసులు కేవలం దర్యాప్తు మాత్రమే చేస్తారు. అది నేరం జరిగిందా లేదా అన్నది నిర్ధారించి తీర్పు చెప్పాల్సింది కోర్టులు. ఒకవేళ ఈ దర్యాప్తులో లోపాలుండి కోర్టులో అతడు నేరం చేయలేదు అని తేలితే అప్పటికే అతన్ని ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టి అతని ముఖం అంతా ప్రపంచానికి చూపిస్తే అతడికి భవిష్యత్తు ఇబ్బందులు వస్తాయి, పరువు పోతుంది కదా అన్న ఉద్దేశంతో కోర్టులు అతడు నేరం చేశాడు అని నిర్ధారించే వరకు బయటి ప్రపంచానికి అతని మొహం చూపించకుండా ఉండేందుకు పోలీసులు ప్రెస్ మీట్లో ముసుగు వేస్తారు. అయితే నిందితులుగా ఉన్న వ్యక్తులు తమకు ముసుగు అవసరం లేదు అంటే పోలీసులు కూడా బలవంతం చేయడానికి కూడా వీలు లేదు. అయితే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతనికి ముసుగు వేసి ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. అప్పటికే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకు ఒక సోషల్ మీడియాలో ఈ వ్యక్తిని, పైగా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అధికార ప్రతినిధినే ముసుగు వేసి ప్రెస్ మీట్లో ఎందుకు ప్రవేశపెట్టారు అన్న అనుమానం చాలామందికి వచ్చింది. ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టకుండా నేరుగానే ఆయన్ని తీసుకెళ్లినా, కోర్టులో హాజరుపరిచినా ఎవరు ప్రశ్నించుండేవాళ్ళు కాదు. కానీ అప్పటికి ప్లాన్ అర్థం కాలేదు. అయితే నిన్న ఈ చేబ్రోలు కిరణ్ తీసుకెళ్తున్న సమయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. దాంతో ఆయన పైన కూడా దాదాపు 6 కేసులు పెట్టి, ఆయన పైన మరో 5 పైన కేసు పెట్టి 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన పోలీసులు నిన్న తొలుత నగరపాలెం పిఎస్కి తీసుకెళ్లారు. అక్కడికి అంబట్రాంబాబు వెళ్తే, మా పార్టీ నేత కాబట్టి, అది కాక లోకల్ కాదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారేమో అని కలవడానికి వెళ్తే పోలీసులు అనుమతి లేదు. ఆ తర్వాత నల్లపాడు పిఎస్కి తరలించారు. అక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడడానికి వీలు కల్పించలేదు అంబట్రాంబాబుకి. ఎస్పీ కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో మాట్లాడుకోండి అని చెప్పారు. దాంతో అంబట్రాంబాబు కూడా వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు ఈరోజు గోరంట్ల మాధవ్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి సిద్ధమైన పోలీసులు తొలుత అతడిని జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా కోర్టులో హాజరుపరచాలి. కానీ ఇక్కడే పోలీసులు, అంటే గోరంట్ల మాధవ్ లెవెల్, తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్, వీళ్ళిద్దరు లెవెల్ ఒకటే అని చూపెట్టాలనుకున్నారా? లేకుంటే గోరంట్ల మాధవ్, ఎంపీగా పనిచేసిన గోరంట్ల మాధవ్ను అవమానించాలనుకున్నారా? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పరువు తీయాలనుకున్నారా? హఠాత్తుగా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ అని చెప్పి గోరంట్ల మాధవ్ను అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మామూలుగా తీసుకెళ్లడం కాదు, ముసుగు వేసి మీడియా సమావేశంలో ప్రవేశపెడతామని పోలీసులు చెప్పారు. దానికి గోరంట్ల మాధవ్ తీవ్రంగా ప్రతిఘటించారు. నేనేమన్నా కరుడు కట్టిన ఉగ్రవాది అనుకుంటున్నారా, నేరస్తుడు అనుకుంటున్నారా? నాకు ఎలా ముసుగు వేస్తారు? మీరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత నేరుగా కోర్టులో హాజరుపరచాలి, కానీ మళ్ళీ ఇదేంటి ప్రెస్ మీటు, అది కూడా ముసుగు వేసి అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఆయన కూడా గతంలో పోలీసు అధికారి కాబట్టి చాలా గట్టిగా నిలబడ్డారు. అంటే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా కోర్టు ముందు హాజరుపరచాల్సిన ఈ సమయంలో ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి. మా పార్టీ కార్యకర్తని ముసుగు వేసి ఎలా ప్రవేశపెట్టామో గోరంట్ల మాధవ్ను కూడా అలాగే ముసుగు వేసి మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి అవమానించాలని పోలీసులపైన ఒత్తిడి వచ్చింది. అందుకే ఈ పోలీసులు హఠాత్తుగా గోరంట్ల మాధవ్ని ఎవరు ఊహించారు? సాధారణంగా అయితే ఎవరు ఊహించరు. అరెస్టులు చేస్తున్నారు కానీ ఎవరిని ఇలా ముసుగు వేసి, ఇదేదో మర్డర్ కేసు కాదు, ఏదో పెద్ద తీవ్రమైన నేరం కాదు, ఇలా ఇలా చేశారని అంత వివరించడానికి. పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారన్నది అభియోగం, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టకుండా మధ్యలో ముసుగు వేసి మీడియా సమావేశంలోనికి తీసుకురావడం అనుకున్నారు. కానీ ఆయన ప్రతిఘటించారు. దాంతో గోరంట్ల మాధవ్ని అయితే మీడియా సమావేశంలో ప్రవేశపెట్టలేకపోయారు. కానీ ఆయనతో పాటు అరెస్ట్ అయిన 5 మాత్రం ముసుగులు వేసే మీడియా సమావేశంలో పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తికి ఎలాగైతే ముసుగు వేశామో అలాగే గోరంట్ల మాధవ్ కూడా వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సంతృప్తిపరచడం, గోరంట్ల మాధవ్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా అవమానించాలి అన్న ఉద్దేశంతోనే
ఈ ప్లాన్ చేశారన్నది అయితే అర్థమవుతోంది. సాధారణంగా ఏపీలో ఇప్పటివరకు ఇలా అరెస్టులు జరుగుతున్నాయి, కానీ ఏ వ్యవహారాల్లో ఇలా ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టింది లేదు. అదిగా కూడా ఎంపీగా పనిచేసిన వ్యక్తిని. అంటే ఇదంతా కావాలని చేస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్గానే అర్థమవుతోంది. పైగా తాను నిరసన తెలిపాను పోలీస్ వాహనం ముందు అని గోరంట్ల మాధవ్ చెప్తూ ఉంటే, పోలీసులు మాత్రం ఆయనకు బెయిల్ దక్కడానికి వీల్లేని విధంగా చాలా తీవ్రమైన సెక్షన్లు మోపేశారు. కోర్టు ఒకవైపు, హైకోర్టు ఒకవైపు వరుసగా పోలీసు అధికారులకు చివాట్లు పెడుతుంది. ఇష్టానుసారం మీరు చట్ట సెక్షన్లు మోపుతున్నారని. అయినా సరే వీటిని ఏవీ లెక్క చేయని పోలీసులు గోరంట్ల మాధవ్ పైన కూడా బెయిల్ రాకుండా వీలుండేలాగా చాలా తీవ్రమైన సెక్షన్లు కూడా మోపారు. సో ఓవరాల్గా అయితే గోరంట్ల మాధవ్కు ముసుగు వేయాలనుకున్నారు, మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి అవమానించాలనుకున్నారు. కానీ ఆయన తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో అది సాధ్యం కాలేదు.